హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను చక్కగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా కుక్కర్లో పెట్టాను. కొంచెం నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేసుకోవాలండి. ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఇదిగోండి, ఇలా ఉండాలి మటను. నీళ్ళంతా ఎగిరిపోవాలి. కొంచెం నీళ్ళు ఉన్నా కానీ మళ్ళీ ఉడికేసుకుంటే ఆ నీళ్ళని ఎగిరిపోతాయి. మటన్ ఇలా చక్కగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఫ్రైకి కావాల్సినవి తీసుకుందాం. ముందుగా కళాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఇదిగోండి, మటన్ చూసారా, ఇలా ఉండాలి మటను. మరి చిదురుగా కాకుండా కొంచెం ఉడకాలి. ఇదిగోండి, ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి, ఎక్కువ వేగకూడదు. మళ్ళీ ముక్క ఫ్రై అయ్యేటప్పుడు మాడిపోతాయి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉన్నప్పుడు వేసేసుకోవాలి మటను. మటన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉడికిన మటన్ ఇలా తాలింపులు వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూసేసుకోవాలండి మనం. సాల్ట్ వేసిన తర్వాత కాసేపు వేగనిచ్చి అల్లం, ధనియాలు, చిన్నుల్లిపాయలు, కొబ్బరి పేస్ట్ చేసుకొని ఇలా మధ్యలోకి వేసుకోవాలి. ఇది కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మసాలా పేస్ట్ అంతా వేగిన తర్వాత మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. చక్కగా ఇలా కారం వేసుకొని కలుపుకోవాలి. కాసేపు వేగనిచ్చి ధనియాల పొడి చల్లుకోవాలి. ధనియాల పొడి చల్లుకున్న తర్వాత మళ్ళీ కాసేపు కలుపుకోవాలి. దించిపోయే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కాసేపు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ ఫ్రై రెడీ అయిన తర్వాత ఇదిగోండి, ఇలా అయితే వచ్చింది.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.